అంత రెస్పాన్స్ అవుతారు వాళ్ళు, మనం వెళ్ళి కలిసినప్పుడు కానీ లేకుంటే మాట్లాడినప్పుడు అంత రెస్పాన్స్ అవుతున్నారు. బాలకృష్ణ గారు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అలోనే షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంటే ఆయన వచ్చి కూర్చొని, ఆయన వచ్చి కూర్చోగానే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినా భయపడి. ఆయన గురించి ఏదేదో మనం వింటూ ఉంటాం కదా, అట్లా ఇట్లా అది అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా అక్కడి నుంచి, అమ్మో ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి. కానీ యూ వోంట్ బిలీవ్, ఆ చిన్నపిల్లల మనస్తత్వం అంటారు కదా, అలాంటి మనస్తత్వం ఆయన. ఫ్రాంక్లీ స్పీక్, ఆ హీరో ఏడి పిలవండి అని చెప్పేసి, అదా పిలిచి ఎక్కడికి వెళ్ళిపోయినావు నువ్వు, సినిమా కూర్చో, ఏం చేసినావు నువ్వు సినిమాలు, అది ఇట్లా ఇట్లా చేసినావు, మంచి సినిమా, నువ్వు మంచి డైరెక్టర్ చేతిలో పడ్డావు ఎస్వి కృష్ణారెడ్డి గారు, మంచిగా చేయి, యంగ్స్టర్స్ మీరే ఇప్పుడు రావాల్సింది, మీరే రావాల్సింది, మాదేముంది, మాది ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవడం మేము, మీరు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీది, మీరు వెళ్ళాలి, మీరు రండి, మీరు ఇండస్ట్రీని ఒక మంచి పేరు తీసుకురండి, మీ చేతిలో ఉంది భవిష్యత్తు. ఇట్లా మాట్లాడారు, కూర్చోబెట్టి మాట్లాడారు. అది నలుగురు పిల్లర్స్ అంటారు కదా, ఈ నలుగురు పిల్లర్స్ నేను వాళ్ళ మాటలు విన్నా నేను. అదే యంగ్స్టర్స్, నేను చెప్పకూడదు పేర్లు, నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. అంటే నిజం అదైతే, అంటే లైక్